ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను. బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీకు మాత్రమే నేను చెప్పాలి అనుకుంటున్నటువంటి మాట గురించి నీవు ఒంటరిగా విని ప్రశాంతంగా నిద్రించు. ఈ మాటలు నీకెంతో ధైర్యాన్ని అలాగే ఓదార్పును ఇస్తాయి అని అనుకుంటున్నాను అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో దయచేసి వీడియో లైక్ చేయడం వలన మరికొంతమందికి మన వీడియో షేర్ అవుతుంది. సో మీరు నాకు ఇచ్చేటటువంటి గొప్ప కాంప్లిమెంట్గా నేను కూడా స్వీకరిస్తాను. సో బాబాగారి సందేశం గురించి విందాం. ఇది నీ కోసం మాత్రమే నేను చెబుతున్నటువంటి రహస్యం కాబట్టి ఒంటరిగా విని ప్రశాంతంగా నిద్రించు. ఎందుకలా దుఃఖిస్తూ ఉన్నావు? నీకు సంబంధించినటువంటి ప్రతి విషయం, నువ్వు మొదలు పెట్టాలి అనుకుంటున్నటువంటి ప్రతి పనిలో నువ్వు అపజయం పొందుతూ వస్తున్నావు. నీ కష్టమంతా వేరే వాళ్ళు ఉపయోగించుకుంటూ అది కేవలం వారి సొంత పనుల వలె వారి కష్టంగా చెప్పుకుంటూ లాభాన్ని పొందుతున్నారు. అంతే కదా నీకు వచ్చిన సమస్య? నువ్వు మాత్రం అది తెలుసుకోలేకపోతున్నావు. తెలుసుకున్నా ఏమీ చేయలేకపోతున్నావు. దాని గురించి బాధపడుతున్నావు. బాధపడనవసరం లేదు. అలాంటి వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. ముందుగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం గెలిచినట్లుగా అందరికీ కనిపిస్తుంది. ఎందుకంటే వారు సంతోషంగా ఉంటారు. పైపెచ్చు వారి ఆనందాన్ని నలుగురికి వ్యక్తం చేసేలా ఇంకాస్త దర్భంగా ప్రవర్తిస్తారు. అది కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా నీకైతే న్యాయం జరుగుతుంది. అది చిరకాలం ఉండేలాగా నేను చూసుకుంటాను. కష్ట సుఖాలనేవి ఎవరికైనా సహజంగానే భగవంతుడు ప్రసాదిస్తాడు. వాటిని ఎవ్వరైనా తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. వచ్చిన కష్టం ఎప్పటికైనా వెనుతిరిగి వెళ్ళిపోక తప్పదు. వెళ్ళిపోయిన సుఖం కూడా తిరిగి రావడం తప్పదు. మనకు ముఖ్యంగా ఉండవలసింది ఓర్పు, సహనం. నీకొచ్చినటువంటి బాధ, నువ్వు అనుభవిస్తున్న జీవితం అంతా మారిపోయి నీ జీవితమే ఆనందభరితంగా మార్చుకునే రోజులు దగ్గరలో వస్తున్నాయి. నువ్వు అధైర్యపడనవసరం లేదు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఎవరైతే నీ పట్ల నిన్ను దెబ్బతీసే విధంగా నిన్ను నీ కుటుంబాన్ని అవమానించాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో, అలాగే వారు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ప్రస్తుతం వారికి విజయంగా అనిపించవచ్చు. అలాగే సునకానందాన్ని పొందుతూ ఉండవచ్చు. అలా వారిని వదిలేయి. అలాంటి వారి ముందు నువ్వు ఏమీ కూడా వారిని ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి అవసరం కానీ, వారిని ఏదైనా పగ పెంచుకొని సాధించాలి అని అనుకోవడం కానీ అవేమీ చేయవద్దు. వారి వద్ద నువ్వు కూడా మౌనం వహించు. నువ్వు కూడా నటిస్తూరా. చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి సమయం కాబట్టే ఇన్నిసార్లు చెబుతున్నాను. సున్నితంగా నీ మాటల యొక్క వినయంతో వారి ముందు కేవలం నువ్వు కూడా వారు ఎలా అయితే నటిస్తున్నారో నువ్వు అలాగే నవ్వుతూ నటిస్తూరా. కానీ వారిది మాత్రం మీ పట్ల జాలి, ప్రేమ అని మాత్రం ఏ పరిస్థితిలోనైనా నమ్మి మోసపోవద్దు. నీ గురించి, నువ్వు చేసేటటువంటి ప్రతి పని గురించి వారితో అస్సలు సంభాషించవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారితో మీ కుటుంబంలో జరిగేటటువంటి విషయాలను అస్సలు పంచుకోవద్దు. అసలు నీ మదిలో వచ్చే ఆలోచన విధానాలన్నీ నీ తల్లిదండ్రులతో పంచుకో. తరువాత ఈ సాయి ఉన్నాడు అని పరిపూర్ణంగా నమ్ముతున్నావు కదా, మరి మిగతా విషయాల గురించి నాకు అప్పచెప్పు. తర్వాత జరగవలసినటువంటి ప్రతి కార్యం నేను చూసుకుంటాను. అతి రహస్యంగా ఒంటరిగా నీకు నువ్వే పోరాటం చేయవలసినటువంటి సమయం. అది ఎందుకు జరగదా? ఆ పనిలో నేను ఎందుకు విజయం పొందకుండా ఉంటానా? నన్ను, నా కుటుంబాన్ని అవమానించిన వారికి నేను ఎలా సమాధానపరచాలి అనుకుంటూ ప్రతి క్షణం ఆ ఆలోచనలో నీ మదిలోకి తెచ్చుకుంటూ ఉండు. కష్టపడు. అది కేవలం కొద్ది రోజులే కదా కష్టం అనేది. తరువాత తప్పకుండా నీ కష్టానికి తగినటువంటి విజయాన్ని భగవంతుడు ఇచ్చే తీరుతాడు. నేను నీకు మాటిస్తున్నాను. అప్పుడు నీ విజయ తీరాన్ని నువ్వు తప్పక చేరుకుంటావు. దానిని నీవు చేరుకోలేకుండా చేసేటటువంటి కొందరు నీచులు ఉంటారు చూడు, అలాంటి వారు కూడా ముక్కును వేలేసుకునేటటువంటి రోజులు వస్తాయి. నిన్నే నమ్ముకున్న నీ కుటుంబం అంతా నిన్ను చూసి గర్వపడేలా ఉండాలి. నీ విజయం నిన్ను పైకి రాకుండా చెయ్యాలి అని కలలు కన్న వారు ఎవరైతే ఉన్నారో వారి కలలన్నీ కూడా బూడిద పాలవ్వాలి.
అదంతా కూడా ప్రతి క్షణం నువ్వు గుర్తుకు తెచ్చుకుంటూ, ప్రస్తుతం నువ్వు బాధపడుతున్నా సరే, బాధ ఉంటుంది, నేను కాదనడం లేదు. నీ మనసులో ఎంత బాధ ఉందో పైకి నేను చెప్పేటటువంటి ఈ మాటల ద్వారా నీ మనసు కాస్త ఒత్తిడి నుండి బయటపడగలిగినా తర్వాత మరలా నువ్వు వాటినే కదా అనుభవించాల్సింది, నేనైతే కాదు కదా. కాకపోతే నేను నీకు ధైర్యాన్ని కల్పిస్తాను, అలాగే వాటితో పోరాడగలిగే శక్తిని ఇస్తాను. కాబట్టి ఎక్కువగా వాటి గురించి ఆలోచించకుండా ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో దానినే తిరిగి మరలా ఎలా సంపాదించాలా అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు. తరువాత అదంతా కూడా ప్రతిక్షణం నువ్వు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే నీకు నువ్వు ధైర్యం తెచ్చుకున్నవాడివి అవుతావు. నీ ఒంటరి పోరాటాన్ని ఈ రోజు నుండే మొదలుపెట్టు. ఒంటరివి అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే నా వెన్నంటే నన్ను నడిపేటటువంటి గొప్ప శక్తి ఉంది. అలాగే నా తల్లిదండ్రుల దీవెన ఉంది. నా సాయి అనుగ్రహం నాకు నిండుగా ఉంది. ఆయన తోడు ఉన్నాడు కాబట్టే ఇలా అయినా సరే ధైర్యంగా ఉండగలుగుతున్నాను అని క్షణక్షణం నీలో ధైర్యాన్ని నీకు నువ్వుగా నింపుకుంటూ ఉండు. ఎవరో వచ్చి ఏదో చెబుతారని, ఎవరో మనకు మంచి మాటలు చెప్పాలనో, లేదంటే వారు చెబితే మనం విని తరువాత మన మనసును మార్చుకోవాలనో ఎప్పుడు అనుకోవద్దు. మనకు మనంగా మిగిలిపోయేటటువంటి క్షణాలు వచ్చినప్పుడు మనకు మనమే ఓదార్పును, ధైర్యాన్ని ఇచ్చుకోవాలి. తద్వారా తప్పకుండా మనం విజయ బాటలు పడతాం. ఇక కష్టం ఏదైనా సరే బాబా అనుకుంటూ వేదనతో ఒక్క పిలుపు చాలు నాకు, వెంటనే పలికే దైవం కదా నీ సాయి. మరి ఆయన అంతటి కరుణామయుడైనప్పుడు, భక్తుల పాలిట కల్పవృక్షమైనప్పుడు, తన భక్తులు కష్టంతో ఉండి ఒక్క పిలుపు పిలిస్తే పరిగెత్తుకుంటారాడా? వారికి కావలసిన సహాయాన్ని ఆయన ఎలా అయినా సరే వారికి అందేలా చేయడా? చేస్తాడు. కాకపోతే సాయిని మనం నిరంతరం మన హృదయంలోనే నిలుపుకొని ఉండాలి. బుద్ధిని, మనసును ఏకం చేసుకోవాలి. మన ప్రారంధానుసారం కొన్ని పరిస్థితుల వలన మనం ఒత్తిడికి గురి కావడం అందరం సహజమే. ఆ ఒత్తిడి నుండి మనల్ని బయటపడేసేది మాత్రం సద్గురువు యొక్క నామం, అదే సాయి నామం. ఒకవైపు భజన చేస్తూ ఆయన నామాన్ని చేసుకుంటూ ఆయన మనసులో నింపుకుంటూనే మరలా మన పని మనం చేసుకుంటూ ఉంటాం. మన పనిలో కూడా ఆయన గురించి తప్పకుండా ఏదో ఒక క్షణం పాటైనా సరే ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలు. ఆయన ఎంతో పొంగిపోతాడు. నా భక్తుడు ఇంత కష్టంలో ఉండి కూడా నా నామస్మరణ మాత్రం విడిచిపెట్టడం లేదని ఆయన పొంగిపోతాడు. నిన్ను అవమానాలకు గురి చేసిన వారి గురించి ఆలోచిస్తూ ఉంటే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి ఆ సంకేతాలన్నీ తుడిచి పక్కన పెట్టేసి ముందు నీకేం కావాలి, నువ్వు ఏం సాధించాలి, తర్వాత నీ కుటుంబానికి ఏం అందివ్వాలి, వారికి నీ వంతుగా నువ్విచ్చినటువంటి శ్రమ ఫలితం వారికి కూడా తప్పక దక్కాలి. ఎందుకంటే నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిందే వారు, అలాగే నీకు కావలసినవన్నీ కూడా అందించింది వారు. కాబట్టి వారికి కూడా కష్ట సమయంలో నువ్వు ఆసరాగా నిలబడాలి. అది నీ బాధ్యత. కాబట్టే ఈ సాయి మాటలను మర్చిపోవద్దు. ఇప్పటి నుండైనా నీకెంత బాధలున్నా, నీ మనసుకి ఎంత బాధ కలిగినా సరే వాటన్నిటినీ పక్కన పెట్టి నేను చెప్పిన విధంగా, నేను చెప్పినటువంటి మాటలను విని నడుచుకో. నీ పరీక్షా కాలానికి తప్పకుండా ముగింపు పలుకుతాను. నీకోసం ఆ పరమాత్మను నేను కూడా వేడుకుంటాను. త్వరలోనే నీ సంతోషాన్ని నీకు ముందు రాబోయే రోజుల్లో పరిచయం చేస్తాను. నా బంగారు బిడ్డల కోసం నేను ఏదైనా చేస్తాను. ఇకపై కన్నీరు పెట్టుకోవద్దు. ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించావు కదా, సంతోషంగా నిద్రించు. ఎలాంటి అనుమానాలను వ్యక్తం చేయవద్దు. నేనెప్పుడూ చెప్పే మాటల గురించే మరలా చెబుతున్నాను. శ్రద్ధ, సబూరి, కాస్త ఓర్పు, సహనంతో ఉండి చూడండి. జీవితం మీకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. ఓర్పు ఎప్పుడూ కూడా ఓటమి ఎరగదు. సహనంతో సాధ్యం కానిదంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. ఈ రెండూ ఉన్న వారి జీవితంలో వారెప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైనటువంటి నీ సాయి జీవిత సారాంశ సత్యం. ఇక నుండి నీ పరీక్షా సమయానికి స్వస్తి పలుకు. ఓర్పుతో సవాలు విసిరి ముగింపు పలుకు. నీ మనసులో నువ్వు పడే వేదన నుండి ఈ క్షణమే బయటపడేటటువంటి గొప్ప అదృష్టాన్ని, ధైర్యాన్ని ఈ బాబా నీకు అందివ్వబోతున్నాడు. స్వీకరించు. సంతోషంగా రేపటి రోజును మొదలుపెట్టు. సో విన్నారు కదండి ఈ రోజుటి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ మాటల్లో ఏదో
100లో ఒక 10% అయినా సరే మిమ్మల్ని కాస్త ధైర్యపరిచే విధంగా ఈ సందేశాలు ఉంటున్నాయి అని నేనైతే భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.